మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన కార్తీక్ అన్న వల్ల మట్టి విగ్రహాల షెడ్ దగ్గర రావడం జరిగింది. ఇది వచ్చేసి మన ఎపిసోడ్ నెంబర్ 2. అప్పుడు వచ్చినప్పుడైతే మన విగ్రహాలకు వచ్చేసి ఓన్లీ మన ఏమంటారు మట్టి అండ్ ఇంకా విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. నేను ఇక్కడ దగ్గర రాక 2 వీక్స్ అయిపోయింది. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే మన వరంగల్ సెంట్రల్ జైల్ ఉంది కదా, సెంట్రల్ జైల్ క్వైట్ ఆపోజిట్ మన సూపర్ బజార్ ఉంటుంది. సూపర్ బజార్ బ్యాక్ సైడే అన్న వాళ్ళది మట్టి గణపతిలో షెడ్ ఉంటుంది. అండ్ అలానే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే అన్న వాళ్ళైతే కొన్ని డిస్ప్లేలు కూడా పెట్టడం జరిగింది గణేషులు. అండ్ అలానే మనకు ఇంకా లోపల కూడా గణేషులు అనేది ఇంకా ఏమేమి వర్క్ అయింది ఏందని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తా ఈ ఎపిసోడ్ నెంబర్ 2లో. మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఈ గణేషులు చూసుకున్నట్టయితే మనకు మొత్తం సెట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. మీకు కొంచెం లాంగ్ వే నుంచి నేను చూపిస్తున్నాం, ఎందుకంటే ఇక్కడికి మనము లోపలికి వెళ్ళి చూపించవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కట్టెలు అనేది ఇట్లా అడ్డం పెట్టడం జరిగింది. ఎందుకంటే మట్టి విగ్రహాలు కదా, ఎవరైనా ముట్టుకుంటే చేస్తే మనకు విగ్రహాలు అనేది డ్యామేజ్ అవుతాయని ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది. అండ్ అలానే కొంచెం లోపలికి పోయి కూడా మనం ఇంకా మోడల్స్ ఉన్నాయి కదా, అవన్నీ మాత్రం మీకు టోటల్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి మనమైతే షెడ్ లోపలికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నేను చెప్పాను కదా, మనకు వచ్చేసి ఇది ఏంటంటే మనకు స్ట్రక్చర్ కలరింగ్ వరకు వచ్చిన వరకు మనకు తెలియదు. బ్యాక్ సైడ్లో మాత్రం అర్ధనారీశ్వరుడు అయితే ఉండడం జరిగింది ఈ గణేశునికి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఒకవేళ ఈ గణేశుడు అనేది నచ్చితే మాత్రం తప్పకుండా మాత్రం అన్న వాళ్ళకైతే కాల్ చేయండి, ఓకేనా. అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది వీడియో రూపంలో. లొకేషన్ కూడా మీకు కాంటాక్ట్ వీడియో ద్వారానైతే నేను చూపించాను. చూసింది కదా, ఒక్క గణేష్ అయితే మీకు చూపిస్తున్నా. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఎవరైనా బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళది కూడా అప్డేట్స్ అయితే ఇచ్చేస్తూనే ఉంటా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. కొంచెం నా వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది, ఎందుకంటే మట్టి విగ్రహాలు కదా, ప్రతి ఒక్క మోడల్ కూడా మనకు యూనిక్ మోడల్లా ఉంటుంది కాబట్టి మనకు వీడియో అనేది కొంచెం లెంతీగా అయితే కావడం జరుగుతుంది. దానికోసమే నేను మీకు చెప్తున్నా. అండ్ అలానే చూసుకున్నట్టయితే మనకు ఏనుగు ఫేస్ అయితే ఉండడం జరిగింది మనకు గణేశునికి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మన సింహాసనం పైన అయితే గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. ముందుగా ఇంకా చూసుకున్నట్టయితే మనకు కృష్ణుడు అండ్ పగిడి పెట్టుకొని ఉండడం జరిగింది గణేశుడు. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేశునికి వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అయితే మాత్రం మనకు హనుమంతుడు అయితే ఉండడం జరిగింది. మరి హనుమంతుడే అనుకుంటున్నాను నేనైతే. అండ్ అలానే ఇక్కడ చూసుకుందాం. మనకు వచ్చేసి మనకు మొత్తం మన లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్లలో మన గణేశుడు అయితే ఇక్కడ కింద అయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫ్లవర్స్ చూసింది కదా, ఇక్కడ చాలా బాగుంది కదా. అండ్ అలానే ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేశునికి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మహాదేవుని శివలింగం అండ్ మహాదేవుని ఫేస్ అండ్ మనకు స్టాండింగ్ పొజిషన్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు నావి నుంచి రాముల వారు అనుకుంటున్నా, రాముడు అండ్ లక్ష్మణుడు అండ్ హనుమంతుడు. చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశునికి ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఏనుగు ఫేస్ అయితే బ్యాక్గ్రౌండ్లో రావడం జరిగింది. అండ్ ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు తామర పువ్వు పైన కూర్చొని ఉన్న గణపయ్య. మనకు గణేశుని చూసుకున్నట్టయితే మనకు 8 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ పెయింటింగ్ వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా, చాలా నీట్గా వచ్చేసింది పెయింటింగ్ వర్క్ కూడా. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మన ఆవు ఫేస్ ఉంటాయి కదా, దానిపైన కాలు పెట్టి కూర్చొని ఉండడం జరిగింది. ఈ కాన్సెప్ట్ వచ్చేసి మన మహాదేవుని కాన్సెప్ట్. ఇక్కడ చూసుకున్నట్టయితే బిల్ నెంబర్ వచ్చేసి 244 అంట వాళ్ళదంటే గణేష్ ఇది. చూసింది కదా వాళ్ళ గణేష్ ఉంది అప్డేట్. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా శివుని త్రిశూలం అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు శంఖాలు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం మనం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే చాలా బాగున్నాయి కదా గణేశుని మాత్రం, చూసుకున్నారు కదా. అండ్ ఈ గణేశుడు చూసుకున్నాడు చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ మనకు పెయింటింగ్ కూడా చాలా మంచి నీట్ పెయింటింగ్, చాలా మంచి అయితే ఉండడం జరిగింది. మీకు కొంచెం లాంగ్ వ్యూ నుంచి అయితే మనం ఇంతకుముందు చూసినాం, అవి మళ్ళీ ఒక్కసారి అయితే మొత్తం మీకు లాంగ్ వ్యూ నుంచి అయితే నేను చూపిస్తున్నా.
అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూసుకుందాం. మొత్తం వచ్చేసి మనకు నాగం పాములు. అండ్ అలానే ఇక్కడ చూసినట్టయితే చూసింది కదా, చాలా బాగుంది కదా గణేశుడు. ఇక్కడ చూస్తున్నాం మనకు గణేష్ వచ్చేసి మనకు గణేశుడు చూస్తుంటే మనకు స్టాండింగ్ పొజిషన్ ఉండడం జరిగింది. ఒక సైడ్ చూస్తుంటే ఆవు, ఒక సైడ్ వచ్చేసి మనకు టైగర్. మొత్తం మహాదేవుని కాన్సెప్ట్ ఇది చూసింది కదా. ఇక్కడ చూస్తున్నాం ఇది వచ్చేసి కలరింగ్ వరకు అయితే చేయడం జరుగుతుంది. చూసుకుందాం ఇక్కడ చూసినట్టయితే మనకు లయన్స్ అయితే ఉండడం జరిగింది. మనకు బ్యాక్గ్రౌండ్ లో చూసినట్టయితే మాత్రం మనకు అమ్మవారు ఉండడం జరిగింది. చూసింది కదా, కొంచెం లాంగ్ వ్యూ నుంచి అయితే మీకు చూపిస్తున్నాను నేను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు నంది అండ్ మహాదేవుని శివలింగం అయితే ఉండడం జరిగింది. మన గణేశునికి లెఫ్ట్ సైడ్న చూసుకున్నట్టయితే మనకు భోలేనాథుడు అయితే మాత్రం మనకు స్టాండింగ్ పొజిషన్లో మనకు ఆయన అలానే బ్యాక్గ్రౌండ్లో చేసుకున్నట్టయితే మాత్రం మనకు మొత్తం త్రిశూలాలు అయితే లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ సింహాసనం పైన ఈ గణేశుడు అయితే వాళ్ళు కూర్చొని ఉండడం జరిగింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూస్తున్నాం మనం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మాత్రం మనకు సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు నందులు అయితే ఉండడం జరిగింది. అండ్ పంచ చూసుకున్నట్టయితే మనకు ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ మనకు సూర్య భగవాన్ చక్కెర ఉంటారు, సూర్య చక్కెర అంటారు, ఆ సూర్య చక్కెర ఉండడం జరిగింది. అండ్ మనకు భోలేనాథ్ అయితే పైన ఉండడం జరిగింది. చూడండి, మహాదేవుడు కూడా అనొచ్చు, భోలేనాథ్ కూడా అనొచ్చు. చూసుకుందాం. ఇంకో కొంచెం లాంగ్ వ్యూ నుంచి మాత్రం మీకు జల్దీగా చేస్తున్నాం వీడియోస్ మాత్రం. ఇక్కడ చూసుకుందాం మనకు గణేశుడు చూసుకున్నట్టయితే మనకు స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. మొత్తం మనకు పర్వతాల మధ్యలో అయితే ఈ గణేశుడు అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనం. ఆల్మోస్ట్ మనం అప్పుడు వచ్చినప్పుడు అయితే మాత్రం తప్పకుండా ఈ గణేశునికి మొత్తం మట్టి అనేది పెట్టుకున్నారు అప్పుడే. మీకు ఇప్పుడు చూసినట్టయితే మాత్రం మొత్తం స్ట్రక్చర్ అనేది తయారైపోయింది. అండ్ వైట్ పెయింట్ కూడా కావడం జరిగింది. అండ్ అలానే విగ్రహం కూడా చూసుకుందాం మనకు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక సైడ్ నుంచి చూసుకుంటే మనకు ఏనుగు ఫేస్, ఒక సైడ్ నుంచి మనకు నందీశ్వరుడు అయితే ఉండడం జరిగింది కింద. అండ్ మనకు చిద్ది బుద్ధి అమ్మవారు అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసి అయితే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. ఇది వచ్చేసి మనకు చూడండి ఎంత బాగున్నది అంటే బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వచ్చేసింది కదా. అండ్ అలానే ఇక్కడ చూసుకుందాం మనం ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు నంది పైన మొత్తం మనకు చాలా బాగా వచ్చేసింది చూడండి గణేశుడు. చూసింది కదా, మనకు బ్యాక్గ్రౌండ్ కూడా మనకు మహాదేవుడు అయితే మాత్రం నాట్యం ఆడుతుంది. చూడండి, మన మెడల్లో కూడా రుద్రాక్షమాలు కూడా ఎంత బాగున్నాయంటే చాలా బాగా వచ్చేసింది. ఒక చేతిలో గద పట్టుకుని ఉంటుంది. అండ్ అలానే మధ్యలో మాత్రం చాలా ట్రెండింగ్ అయిన గణేష్ మన బాల్ గణేష్. చూసింది కదా, మన బాల్ గణేష్ చూసినట్టయితే ఎంత క్యూట్ ఉందో, చాలా బాగా వచ్చేసింది. చూసుకుందాం. మనకు ఇంకో విగ్రహం చూసినట్టయితే మనకు రైట్ సైడ్ మనకు టైగర్ అండ్ నందీశ్వరుడు ఉండడం జరిగింది. మనకు వచ్చేసి 3 ఫేసెస్ అయితే ఉండడం జరిగింది గణేష్కు. మన చూసింది కదా, అండ్ డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి అనుకుంటున్నాను అయితే. చూసుకున్నట్టయితే ఒకటైతే మాత్రం రైట్ సైడ్ అయితే మాత్రం మనకు గణేశునికి అంటే మహాదేవుని ఫేస్ ఉంటుంది కదా, ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో చూస్తున్నాం మనం గణేశుని చూస్తున్నాం. అండ్ అలానే ఈ గణేశుని చూసుకున్నట్టు చాలా బాగుంది. చూస్తున్నాం కొంచెం లాంగ్ వ్యూ నుంచి ఈ గణేశం కూడా. అండ్ అలానే కొంచెం బడా గణేశం ఉన్నాయి కదా, ఆ గణేశం కూడా మనం అయితే కొంచెం అప్డేట్ అయితే చేద్దాం, ఓకేనా. అండ్ మట్టి పెట్టి ఫినిషింగ్ కలరింగ్ అయితే కొట్టిన వాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశంకి మొత్తం మనకి వచ్చినప్పుడైతే మొత్తం ఫినిషింగ్ మట్టి అయితే జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు షైనింగ్ కోసం వైట్ పెయింట్ అయితే చూసుకున్నట్టయితే గణేశం చూసుకున్నట్టయితే మన తామర పైన సెట్టింగ్ పొజిషన్లో అండ్ అలానే మిడత మనకు పూలమాల ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఒక చేతి వచ్చేసి మనకు తామర చేతి వచ్చేసి సింక్లో వచ్చింది కదా. అండ్ అలానే ఈ గణేశం చూస్తున్నాం మనం, చాలా బాగుంది గణేశుడు కూడా. ఇదైతే ఇంకా రెడీ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేశునికి సింహాసనం దగ్గర రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు లయన్స్ అండ్ ఒక చేతిలో గద. అండ్ చూసింది కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మాత్రం అమ్మవారి ఫేస్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. అండ్ అలానే ఇంకో గణేశం కూడా చూస్తున్నాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశం చూసుకున్నట్టయితే 8 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది.
చూసింది కదా ఇక్కడ ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అయితే ఉండడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు నంది పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనం. చూసుకున్నట్టయితే ఇక చూడండి ఈ గణేశునికి మొత్తం బ్యాక్గ్రౌండ్ లో మన ఏనుగు ఫేస్ అయితే రావడం జరిగింది. చూడండి చూసింది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న గణేష్ అనేది మొత్తం మాత్రం టోటల్ అయితే మాత్రం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలానే నా వీడియో కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ అలానే మీకు నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. సంతోష్ బ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం ఫాలో చేయండి. మరి కలుస్తా మరి కొత్త వీడియోస్తోని మీ ముందుకు వస్తాను.